నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. సర్వైకల్ స్పాండిలైటిస్. సో, ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే చిన్న ఏజ్ పిల్లల దగ్గర నుంచి నెక్ పెయిన్, షోల్డర్ పెయిన్ అని బాగా కంప్లెయింట్ చేస్తున్నారు. ఎందుకు సర్వైకల్ స్పాండిలైటిస్ అనేది ఎక్కువగా అవుతుంది? దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? సో, ఏ రకంగా మనం డయాగ్నోసిస్ చేసుకోవాలి? అండ్ ఫిజియోథెరపీ ఏ రకంగా దీనికి హెల్ప్ అవుతుంది? ఈ విషయాలన్నీ కూడా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ స్నేహ గారు మనతో పాటు ఉన్నారు. ఫ్రమ్ ఈపియాన్ స్పోర్ట్స్ అండ్ రీహాబ్ సెంటర్ నుంచి జూబ్లీ హిల్స్. హలో మ్యామ్. హలో. హలో అండి. మ్యామ్, సో సర్వైకల్ స్పాండిలైటిస్ అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్? అది తెలుసుకుంటే ఆ తర్వాత దాని సిమ్టమ్స్ ఏ రకంగా ఉంటాయి, ఎలా అనేది మనం సో చూద్దాం. సర్వైకల్ స్పాండిలైసిస్ అండ్ లైటిక్స్ అని Hmm. నెక్ పెయిన్ ఉంటుంది. Hmm. సో లైటిస్ అంటే ఇట్స్ ఇన్ఫ్లమేషన్ విత్ ద నెక్ ఇన్ఫ్లమేషన్ అండ్ లాసెస్ ఇస్ డిజనరేటివ్ చేంజెస్. మన Okay. సర్వైకల్ స్పాండిలైసిస్ లాసెస్ అంటే మనం ఒక ఏజ్ రిలేటెడ్ చేంజెస్, అది ఇట్స్ అ డిజనరేటివ్ చేంజెస్ దట్ యూ విల్ సీ ఇన్ ఓవర్ 40 years age. Hmm. But these days we are seeing in youngsters more because of our posture and lifestyle. Hmm. So manaki there are so many types of neck pain, but oka common neck pain what we are hearing is cervical spondylosis. స్పాండిలైటిస్ అంటే ఓన్లీ ఫర్ ఇన్ఫర్మేషన్, అంటే వాపు మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. సో లోపల డీజనరేట్ అవడానికి ఏం స్కోప్ ఉండదు. సో litis అంటే ఇన్ఫ్లమేషన్ అంటే ఇప్పుడు లోసస్లో ఏమవుతుంది, మీ వర్టిబ్రస్ ఉంటుంది నా, అది డీజనరేటివ్ చేంజెస్ అయిపోతుంది. సో డిస్క్ హర్నియేషన్, డిస్క్ బల్జ్, అది చాలా ఉంటుంది. సో దిస్ వీఆర్ సీయింగ్ ఇన్ ద యంగ్స్టర్స్ ఆల్సో దిస్ ఏజ్, బికాస్ వెన్ ఎవర్ మనం నౌ ఐఎమ్ సిట్టింగ్ అండ్ ఇప్పుడు నా పోస్టర్ ఇలా ఉంటే, ఫోన్ యూస్ చేస్తున్నా, ల్యాప్టాప్ యూస్ చేస్తున్నా, దర్ ఇస్ లాట్స్ ఆఫ్ హెవీ వెయిట్ ఆన్ మై నెక్. సో ఈ పోస్టర్ వల్లనే యు ఆర్ గెటింగ్ లాట్స్ ఆఫ్ నెక్ పెయిన్. ఇప్పుడు నెక్ పెయిన్ ఓన్లీ సిట్టింగ్ పోస్చర్ అయినా లేకపోతే స్లీపింగ్ పోస్చర్స్, ఎనీ పోస్చర్స్? సిట్టింగ్ పోస్టర్ వన్ ఆఫ్ ది కామన్ అండి. బట్ బైక్లో మనం బైక్లో కూడా బెండ్ అయ్యి రైటింగ్, స్టూడెంట్స్ ఎగ్జామ్లో రైటింగ్ లైక్ స్కూల్ గోయింగ్ అండ్ ఆల్, ల్యాప్టాప్, ఫోన్ యూజెస్ అండ్ ఆల్, ఈవెన్ ద కుకింగ్. సో కుకింగ్లో కూడా మనం ఈ పొజిషన్లో వీఆర్ దేర్. సో బికాస్ ఆఫ్ దిస్ there is an impact on your cervical thing. ఓకే. సో దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? సింటమ్స్ అంటే ఇప్పుడు మీరు స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 ఉంటుంది. స్టేజ్ 1 అంటే మెకానికల్ పెయిన్, జస్ట్ అ పోస్టర్ పెయిన్. సో దానిలో పెయిన్, స్టిఫ్నెస్, ఈ 2 ఆర్ వెరీ కామన్. ఇప్పుడు థర్డ్ అంటే రేడియేటింగ్ పెయిన్ స్టార్ట్ అయిపోతుంది. ఇఫ్ యు ఆర్ ఇగ్నోరింగ్ దిస్ పెయిన్, స్టిఫ్నెస్ అండ్ ఆల్, రేడియేటింగ్ అంటే మీ సర్వైకల్ నుంచి మీ షోల్డర్ వరకు ఒక రేడియేటింగ్ పెయిన్ ఉంటుంది. ఇప్పుడు మన బర్నింగ్ సెన్సేషన్, ఇప్పుడు నర్వ్ కంప్రెస్ అయిపోతే యూ విల్ గెట్ అ బర్నింగ్ సెన్సేషన్ ఆల్సో, అది సర్వైకల్ రాడికులోపతి విల్ సే. సో సర్వైకల్ అండ్ రెఫర్డ్ షోల్డర్ పెయిన్ ఆల్సో. సో ఇది స్టేజ్, లైక్ ఇఫ్ యు ఆర్ ఇగ్నోరింగ్ స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2, స్టేజ్ 1లో పోస్టర్ చేంజెస్ అవుతుంది, జస్ట్ అన్ అక్యూట్ పెయిన్. సో మేబీ నైట్ మీరు వెన్ ఎవర్ యూఆర్ స్లీపింగ్ అట్ నైట్ ఒక రాంగ్ పోస్టర్లో పండుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ మీకు అంతా పట్టుకుంటుంది, దట్ స్పాజమ్ అండ్ ఆల్ ఉంటుంది. అది ఇట్స్ బికాస్ ఆఫ్ మీ పోస్టర్. ఇప్పుడు సెకండ్ డిస్ఫంక్షన్ అంటే ఏంటి, 1 to 3 months వరకు మీకు పెయినే ఉంది అండ్ యూఆర్ జస్ట్ నెగ్లెక్టింగ్ ఇట్. అది పోస్టర్ మెకానికల్ చేంజ్ అయ్యి డిస్ఫంక్షన్గా అయిపోతుంది. దాని తర్వాత యువర్ రాడికులోపతి కమ్స్. ఇది చాలా డేంజరస్. మీకు ఏదో ఒక రెఫర్ పెయిన్ ఉంటుంది. సో చాలా పేషెంట్స్ అంటారు, మ్యామ్ మాకు ఇక్కడ నుంచి ఈ తిమ్రీ పెయిన్ ఉంది, తిమ్రీ అవుతుంది. సో దిస్ కమ్స్ ఇన్ సర్వైకల్ రాడికులోపతి. జనరల్లీ నెక్ పెయిన్ తోటి ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళు కూడా సజెస్ట్ చేసేది, దీనికి మెడిసిన్ అంటూ వేరేగా ఏమీ లేదు అండ్ దీనికి ట్రీట్మెంట్ అంటూ కూడా వేరే ఏం లేదు, మీరు మీ పోస్చర్స్ని చేంజ్ చేసుకోవాలి, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి అండ్ మోర్ ఓవర్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి, అదే దీనికి ట్రీట్మెంట్ అని చెప్తూ ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అండ్ ఇది నిజంగా క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుందంటారా వన్స్ స్టార్ట్ అయింది అంటే? సో దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. సి ఇఫ్ యు ఆర్ డిపెండింగ్ ఆన్ మెడిసిన్స్, నాకు నెక్ పెయిన్ ఉంది, నేను 5 days ఒక పెయిన్ కిల్లర్ తీసుకుంటా అది వెళ్ళిపోతుంది, నో, దట్స్ రాంగ్. your pain might go, అది స్టిఫ్నెస్ అండ్ చేంజెస్ ఏమవుతుంది మీ బాడీలో, దట్ విల్ స్టే. దానికోసం ఎక్సర్సైజ్ కావాలి. అండ్ సెకండ్ థింగ్, మన సర్వైకల్ స్పాండిలైసిస్ డయాగ్నోస్ చేయడానికి ఫస్ట్ దే టేక్ అన్ ఎక్స్రే టు సీ ఆ వర్టిబ్రా అలైన్మెంట్ ఎలా ఉంటుంది. యూజువలీ మన లాడ్రోటిక్ పొజిషన్లో ఉంటుంది, ఈ వర్టిబ్రా ఈ పొజిషన్లో ఉంటుంది. ఇప్పుడు మీకు సర్వైకల్ స్పాండిలైసిస్ స్టార్ట్ అయిపోయింది, ఆ డీజనరేటివ్ చేంజెస్ అయింది, ఆ వర్టిబ్రా స్ట్రేట్ అయిపోతుంది మీ ఎక్స్రేలో. సో బై దాట్ ద డాక్టర్ సే మీకు డిజనరేటివ్ చేంజెస్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, సమ్వన్ హూ ఇస్ 25, 28 or 28 years old,
సఫరింగ్ ఫ్రమ్ సర్వైకల్ స్పాండిలైసిస్, డూ యూ థింక్ ఈ డీజనరేటివ్ చేంజెస్ 28 ఇయర్స్లోనే వచ్చిపోయింది? దెన్ వాట్ ద పర్సన్ డూ ఫర్ 48 ఇయర్స్? సో ఎలా సర్వైవ్ అవ్వాలి అప్పుడు? అవును. అండ్ మన జాబ్స్ కూడా లైక్ ఎవ్రీ డే వి యూజ్ ఆఫ్ నెక్. మన స్లీపింగ్ పొజిషన్ కూడా వన్ ఆఫ్ ది మేజర్ థింగ్ ఇస్ మన స్లీపింగ్ పొజిషన్. అండ్ స్లీపింగ్ పొజిషన్లో వీ కాంట్ స్లీప్ ఇప్పుడు నేను ఈ రోజు నుంచి స్ట్రేటే పడుకుంటాను, ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. అది కాదు, వీ విల్ బి రొటేటింగ్ హియర్ అండ్ దేర్. సో ఫస్ట్ ఇది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మీరు డయాగ్నోస్ చేయాలి ఫస్ట్. ఇది ఏంటి, సర్వైకల్ స్పాండిలైసిస్ ఆర్ జస్ట్ అ మెకానికల్ పెయిన్ ఉంది ఆర్ ట్రామా ఆల్సో. సో ట్రామాటిక్ పెయిన్ కూడా ఉంటుంది. మీకు సడన్లో యాక్సిడెంట్ అయింది, మీ నెక్ ఫార్వర్డ్ వెళ్ళి బ్యాక్వర్డ్ వెళ్ళింది. సో దీనివల్లనే, అండ్ దిస్ ఇస్ వెరీ డేంజరస్ అండి, బికాస్ దట్ డ్యామేజెస్ స్పైనల్ కార్డ్. దే ఆర్ ద ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ పారాలైసిస్ మోర్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్. సో యూజువలీ ఇప్పుడు యాక్సిడెంట్లో మీ సర్వైకల్లో హిట్ అయింది అండ్ ఇట్స్ అ వెరీ మేజర్ థింగ్ అంటే 4 limbs కూడా ప్యారలైజ్ అయిపోతుంది. దట్స్ సో డేంజరస్. ఫోర్త్ థింగ్ ఇస్ టెన్షన్ హెడేక్స్. మోస్ట్ మేబీ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ టెన్షన్ మేబీ 40, 45, 50 years నుంచి స్టార్ట్ అయిపోతుంది. బట్ ఇప్పుడు ఇఫ్ యూ సే 15 years old kid is also having tension. Tension headaches are one of the again common thing. ఇప్పుడు బేస్ ఆఫ్ ది స్కల్, సో మెనీ పేషెంట్స్ చెప్తారు, మ్యామ్ నాకు ఇక్కడ నుంచి పెయిన్ అవుతుంది, ఇది పెయిన్ ఉంది, స్కల్ బేస్ అండ్ ఈ మసల్ అంతా స్పాజంలో ఉంటుంది. ఇది ట్రెపీజియస్ మసల్ అండి, ఇది స్ట్రెస్ మసల్. సో యూ బీ హ్యాపీ, యూ బీ స్ట్రెస్లో మీకు ఏదొక ఎమోషన్ ఉంటే ఈ స్ట్రెస్లో వెళ్ళిపోతుంది. సో వెన్ యూ ప్రెస్ అండ్ సీ సో మెనీ పీపుల్ విల్ బీ హ్యావింగ్ దిస్ పెయిన్. అండ్ ఈ మసల్ ఇక్కడ అటాచ్ ఉంటుంది, ఈ కంప్లీట్ పెయిన్ ఉంటుంది. అంటే ఆ పెయిన్ చేంజ్ అవుతూ వస్తూ ఉంటుందా? అవును, బికాస్ ద ట్రెపీజియస్ మసల్ 3 types ఉంది. అప్పర్ ట్రెపీజియస్, మిడిల్ అండ్ లోవర్ లైక్ బ్యాక్. అంతా ఆ మసల్ కూడా స్పాజంలో ఉంటుంది. మైగ్రేన్ కూడా, మైగ్రేన్ వన్ ఆఫ్ ది రీజన్ ఇస్ యువర్ మసిల్ స్టిఫ్నెస్, టైట్నెస్, టెన్షన్ హెడేక్స్. సో టైప్ ఆఫ్ నెక్ పెయిన్, ఏం నెక్ పెయిన్ ఉంది, వీ హ్యావ్ టు డయాగ్నోస్ ఇట్ ఫస్ట్ in the early stages. Later we'll go with the cervical, saying cervical spondylitis undi or litis undi. So first a diagnosis is very important. But after diagnosis, if you are on medicines, no use andi. Meeku posture changes kavale, and posture changes, it doesn't come in 1 week. Adi constant ga conscious ga meeru aa exercises cheyale. ఇప్పుడు ఫస్ట్ పోస్టర్ చేంజ్ ఏమవుతుంది అంటే మీ షోల్డర్ ఇట్ కమ్స్ లైక్ దిస్, ఇది ఫార్వర్డ్ హెడ్ షోల్డర్, అండ్ నా ఈ చిన్ ఉంది అన్న ఫేస్ ఉంది ఇట్లా అయిపోతుంది. సో దీనిలో ఇంకా ప్రెషర్ ఉంటుంది. సో ద చిన్, ఇది నా పోస్టర్. ఇప్పుడు ద చిన్ షుడ్ బి బ్యాక్, టక్ ఇన్. బట్ అందరికీ చూడండి ఇట్స్ లైక్ దిస్. సో ఎవ్రీ వన్, చాలామంది స్కూల్స్లో చూస్తే లాట్స్ ఆఫ్ స్టూడెంట్స్ సఫరింగ్ ఫ్రమ్ బ్యాక్ పెయిన్. ఈ అప్పర్ బ్యాక్ పెయిన్, వన్ ఆఫ్ ది కామన్ హ్యాంగింగ్ హెడ్, హ్యాంగింగ్. సో ఫస్ట్ డయాగ్నోసిస్ చేయండి, సెకండ్ మీరు ఏం చేంజ్ చేయాలి. ఇప్పుడు పోస్టర్ చెప్పిన పోస్టర్లో యూ నీడ్ టు వర్క్ ఇన్ దిస్ ఏరియా. పోస్టర్ తర్వాత మీ లైఫ్ స్టైల్ చేంజెస్, లాంగ్ సిట్టింగ్ ఉంది, హ్యాంగింగ్ ఫోన్ ఉంది. ఇప్పుడు నేను ఎక్సర్సైజెస్ చేస్తున్నా, బట్ నా లైఫ్ స్టైల్ నేను హ్యాంగ్ చేసేనే ఉంటున్నా. అండ్ ఆల్సో యూ నీడ్ టు చేంజ్ your లైఫ్ స్టైల్. So even the laptops we use in this way, no, use in the proper way where your neck is not hanging. So physiotherapy is one of the thing, is cervical spondylitis and all చాలా helpful. ఇప్పుడు ఒక ఎక్స్రేలో చేంజెస్ అయిపోయింది, ఓకే ఇది చేంజ్ అయింది, ఆ చేంజ్ ఏజింగ్ ప్రకారంగా అయిపోయింది. ఐ కాన్ చేంజ్ దట్ చేంజ్, టు బి ఆనెస్ట్. ఒక ఎంఆర్ఏలో, ఎక్స్రేలో వీ కాన్ చేంజ్ ఎనీథింగ్. వాట్ ఈస్ మై వర్క్, ఆ కండిషన్కి మేనేజ్ చేయాలి టు స్టాప్ ఫర్ ఫర్దర్ డ్యామేజెస్. సో ఇది ఫిజియోథెరపీ. ఫిజియోథెరపీ ఇస్ వెరీ, అంటే మీరు చెప్పేటువంటి ఆ నెక్ పెయిన్స్ లోని ఏది మోర్ రిస్క్ ఉంటుంది? సర్వైకల్ స్పాండిలైటిస్, ద వన్ స్పైనల్ కార్డ్ ఇంజురీస్, ద హైలీ రిస్క్, అది ట్రామాటిక్ ఇంజురీ. ఇప్పుడు మీరు ఇఫ్ యు ఆర్ లివింగ్ నాకు 2-3 days నుంచి పెయిన్ ఉంది, ఆర్ అది 20 days పోయింది, దెన్ ఒక 1 month పోయింది,
ఇన్ 21 డేస్ మీ బాడీ అడాప్టేషన్ చేంజ్ అయిపోతుంది. లైక్ వి సే, అరే మీరు 21 డేస్ ఎక్సర్సైజ్ చేయండి, బాడీ అడాప్ట్ అయిపోతుంది. 21 డేస్ మీరు డైట్ చేయండి, బాడీ అడాప్ట్. ఎనీ పెయిన్ మోర్ దెన్ 21 డేస్ అంటే యువర్ బాడీ ఈజ్ బికమ్ ఫ్రెండ్ విత్ దట్ కైండ్ ఆఫ్ పెయిన్. ఇప్పుడు 1 to 3 వీక్స్ అంటే అక్యూట్ పెయిన్ ఉంటుంది. మీ బాడీ చెప్తుంది, అరే పెయిన్ ఉంది, ఏదో ఒక డ్యామేజ్ ఉంది. ఆ 3 వీక్స్ క్రూషియల్గా వీ విల్ లీవ్ ఇట్. ఏం లే పర్వాలే మనం చేద్దాం. దెన్ వన్స్ హిల్ లీవ్ ద 3 వీక్స్, దెన్ ఇట్స్ యువర్ ఫ్రెండ్. సో దట్స్ వాట్, ఎనీ పెయిన్ డోంట్ గెట్ టు ద క్రోనిక్ స్టేజ్. ఆ 3 వీక్స్లోనే మీరు మేనేజ్ చేయండి, బికాస్ ఇట్స్ వెరీ ఈజీ. పెయిన్ మీకు ఉంటుంది, బట్ ఇట్స్ వెరీ ఈజీ టు హ్యాండిల్ ద కండిషన్. ఎస్. ఇప్పుడు ఈ ఫిజియోథెరపీ అనేది ఎలా మనకి వర్క్ చేస్తుంది సర్వైకల్ స్పాండిలైటిస్కి? ఫిజియోథెరపీ అంటే ఒక ఫీల్డ్ ఉంది వేర్ ఇట్స్ గెటింగ్ ఎవాల్వ్ డే బై డే. ఇప్పుడు ఏన్షియంట్ టైం అంటే ఫిజియోథెరపీ దే యూస్ టు యూజ్ విత్ హ్యాండ్ మూమెంట్స్ ఆర్ ఫ్యూ మెషిన్స్ అండ్ ఆల్. ఇప్పుడు మీరు చూస్తే వీ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ టెక్నిక్స్. ఇప్పుడు మాన్యువల్ థెరపీ ఉంది, నెక్ ట్రాక్షన్స్, గుడ్ ట్రాక్షన్, హ్యాండ్ మాన్యువల్ ట్రాక్షన్స్ ఉంది, మెషిన్ ట్రాక్షన్ ఉంది. దెన్ ఇప్పుడు మీ మసల్ అంతా స్పాజంలో అయిపోతే డ్రై నీడ్లింగ్ ఉంది, ప్రాపర్ ఎక్సర్సైజ్, గైడెడ్ ఎక్సర్సైజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు చాలామంది ఏంటి, 1 డే ఫిజియో దగ్గర వెళ్తారు, వెళ్ళిన తర్వాత ఓకే ఈ ఎక్సర్సైజ్ అయినా నేను ఫాలో చేసుకుంటాను. నో, ప్రోగ్రెసివ్ ఎక్సర్సైజ్. ఒక 2 days తర్వాత యూ హ్యావ్ టు చేంజ్ యువర్ ఎక్సర్సైజ్. ఇప్పుడు నాకు నెక్ పెయిన్ ఉంటే నేను జస్ట్ నెక్ ఎక్సర్సైజ్ చేస్తే నో యూస్. నేను షోల్డర్స్, స్కాపులా అంతా అప్పర్ బాడీ ఎక్సర్సైజ్ చేయాలి. సో దానికోసం ఆ ఫిజియో ఇస్ నీడెడ్ వెన్ యూ డూ ద ఎక్సర్సైజ్. అంటే ఇప్పుడు మీరు ఫిజియో ఇచ్చేటప్పుడు పేషెంట్ కండిషన్ బట్టి లైక్ ఒక 5 సెషన్స్ ఆర్ 8, 10 సజెస్ట్ చేస్తారు కదా. అది అయిపోయిన తర్వాత కూడా మీరు ఏదైతే ఎక్సర్సైజెస్ వాళ్ళకి సజెస్ట్ చేస్తారో అది లైఫ్ లాంగ్ దాన్ని అలా మెయింటైన్ చేయాలా, లేకపోతే సర్టెన్ టైం వరకు అని? ఆబ్వియస్లీ చూడండి, ఎక్సర్సైజ్ కూడా హ్యాజ్ ఐ టోల్డ్ 21 days ఫార్ములా, అడాప్టేషన్ ఫార్ములా. ఇట్స్ అ ప్రోగ్రెసివ్ థింగ్. ఇప్పుడు మీ బాడీలో ఇఫ్ నేను వెయిట్ లాస్ చేస్తున్నా, వన్స్ మై వెయిట్ లాస్ స్టార్ట్ నా బాడీ ఫీల్స్ ఫ్రీ, అండ్ దాని తర్వాత నేను స్ట్రెంథనింగ్ చేస్తాను. సేమ్ విత్ ద నెక్, యూ కీప్ ఆన్ డూయింగ్ ఎక్సర్సైజ్, దాని తర్వాత యువర్ బాడీ గెట్ అడాప్టెడ్. లైక్ ఒక పెయిన్కి ఎలా అడాప్ట్ అయిపోతుంది, ఆ ఎక్సర్సైజ్కి కూడా అలా అడాప్ట్ అయిపోతుంది. సో నేను ఇప్పుడు ఆఫ్టర్ డూయింగ్ నేను ఇట్లా హ్యాండ్ చేస్తే నా బాడీ చెప్తుంది నో 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 హ్యాంగింగ్, యూ జస్ట్ గో బ్యాక్. సో ఇట్స్ ఆల్ అబౌట్ అడాప్టేషన్. అండ్ ఫిజియో ప్రాసెస్ ఏంటి అనే వీ విల్ టీచ్ యూ హౌ టు చేంజ్ యర్ లైఫ్ స్టైల్. జస్ట్ చేంజ్ అండ్ బీ అ కన్సిస్టెంట్ డిసిప్లిన్ ఇన్ దట్. సో ఇప్పుడు నేను ఫిజియోథెరపీ తీసుకున్నా కూడా నాకు మళ్ళీ ఒక 3 monthsకి అట్లా మళ్ళీ వస్తుంది, మళ్ళీ తీసుకున్నాను, అలా రికరెంట్గా వస్తుందని అంటే ఏమై ఉండొచ్చు, అండ్ దాన్ని ఎంత సీరియస్గా మనం తీసుకోవాల్సిన స్థితి ఉంటుంది? సో రికరెంట్గా ఒక ఎనీథింగ్ విచ్ ఇస్ గెటింగ్ ప్రోగ్రెసివ్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు పెయిన్ ఉంది, అక్యూట్ పెయిన్, అది నేను వెళ్ళిన ఫిజియో దగ్గర ఇట్స్ ఆల్ డన్. ఇప్పుడు నేను మళ్ళీ సేమ్ ప్రొసీజరే స్టార్ట్ చేస్తున్నా, హ్యాంగింగ్ నెక్, స్ట్రెస్లో ఉన్న. స్ట్రెస్ ఇస్ వన్ ఆఫ్ ది థింగ్, ఇట్స్ నాట్ నెగ్లిజిబుల్. సో ఆ స్ట్రెస్లో ఉన్న అది మళ్ళీ వస్తుంది. సో యూ హ్యావ్ టు అగైన్ గో యువర్ ఫిజియో అండ్ డూ అ ప్రాపర్ ట్రీట్మెంట్, చేంజ్ చేయాలి. ఒక ఫిజియో అంటే మీకు 50% చెప్తాను ఇది చేయండి, అదర్ 50% ఇస్ యువర్ జాబ్. అండ్ సర్వైకల్ స్పాండిలైసిస్ అయినా బికాస్ ఆల్రెడీ డీజనరేటివ్ చేంజెస్ అది అయిపోయింది. ఏదో ఒక ట్రిగర్ విల్ కమ్, లైక్ మీరు సడన్లో నైట్లో క్యాచ్ వస్తే, పిల్లో క్యాచ్, ఆర్ మార్నింగ్ డ్రైవ్స్ చేసిన యూ ఆర్ గెటింగ్ సమ్ క్యాచ్, అంతా ట్రిగర్ పాయింట్స్. సో టు అవాయిడ్ దాట్ మీరు స్ట్రెంథనింగ్ చేయాలి, ప్రాపర్ స్ట్రెంథనింగ్ అండ్ ప్రాపర్ ప్రోటీన్. First main problem is also food intake. Food intake is also one of the problem. If you see, we are not going at the age. Before age only we are getting lots of problem. It's because it's anta lifestyle. And one of the additional in youngsters is smoking. And second thing, women's law, what we are seeing after delivery, neck pain chala undi because the posture feeding. Offices low, the chair, how you are sitting, laptop. So we are having cervical genic headaches chala undi, migraines. Why there is an increase in migraines ani? Because stress. ఈ సర్వైకల్ స్పాండిలైటిస్కి
అని తెలిసినప్పుడు వెంటనే అందరూ కూడా సర్వైకల్ పిల్లోస్ వస్తున్నాయి కదా! సో, దాన్ని Yes. తీసుకుంటున్నారు. యాక్చువల్లీ అసలు పిల్లో అనేది సర్వైకల్ స్పాండిలైటిస్ ఉండేటప్పుడు అసలు పిల్లో యూజ్ చేయాలా? చెయ్యొద్దా? కొంతమంది సాఫ్ట్ పిల్లోస్ ఉంటాయి. సో, ఇట్లా నెక్ పెట్టిన వెంటనే కూడా కిందకి ఇలా వెళ్ళిపోయేటట్టు సాఫ్ట్ పిల్లోస్ ఉంటాయి. అవి యూజ్ చేస్తారు. సర్వైకల్ పిల్లోస్ అని యూజ్ చేస్తున్నారు. ఇవన్నీ ఎంతవరకు కరెక్ట్ అసలు? Yeah. చేయొచ్చా? చేయకూడదా? చూడండి సర్వైకల్ పిల్లో ఇట్స్ ఇన్ ద షేప్ ద మామూలు పిల్లో వాట్ వీఆర్ యూజింగ్ అది ప్లేన్ పిల్లో ఉంటుంది. బట్ సర్వైకల్ పిల్లో అంటే ఇట్స్ ఆ గ్యాప్ మీ నెక్ అండ్ పిల్లో గ్యాప్లో ఆ ఏరియా ఉంటుంది మన వర్టిబ్రా ఎట్లా ఉంటుంది నా సో దానివల్ల ఇట్ సపోర్ట్ చేస్తుంది సర్వైకల్ పిల్లో. అండ్ ఆల్సో 50% ఇస్ అ ఫ్యాన్సీ థింగ్. సి అందరూ వీ కాంట్ క్యారీ సర్వైకల్ పిల్లో వేర్ ఎవర్ వి గో. ఇట్స్ ఆల్ అబౌట్ ద కాన్షియస్ థింగ్. ఇప్పుడు సర్వైకల్ పిల్లో అంటే మీకు ఎస్ ఇట్ విల్ డెఫినెట్లీ గివ్ యూ సపోర్ట్. బట్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దెన్ సో ఇన్ దట్ వాట్ యూ హ్యావ్ టు డూ ఒక పిల్లో విచ్ ఇస్ నాట్ హార్డ్ విచ్ ఇస్ నాట్ సాఫ్ట్. ఇప్పుడు మీరు ఒక సాఫ్ట్ పిల్లో తీసుకుంటే యువర్ నెక్ విల్ గో ఇన్ సైడ్ దట్. అండ్ ఇప్పుడు మీరు హార్డ్ తీసుకుంటే ఏంటి బాగా అప్‌లో ఉంటుంది. Yes. హ్మ్. సో ఆ మీడియం పిల్లో రేంజ్ ఇట్స్ కంఫర్టబుల్. అండ్ పిల్లో కూడా వెన్ ఎవర్ యు ఆర్ యూజింగ్ అ పిల్లో ఇప్పుడు నాకు నెక్ పెయిన్ ఉంది. సో ఇక్కడ ఒక పిల్లో ఇక్కడ ఒక పిల్లో పెట్టుకోవాలి. 2 హ్యాండ్ సపోర్ట్ అండ్ పిల్లో టిల్ హియర్ యూ కెన్ గో కొంచెం అప్వర్డ్ వెళ్ళండి. ఇట్స్ సపోర్టివ్. ఎవ్రీ వన్ కాంట్ యూజ్ సర్వైకల్ పిల్లో. సో ఇది ఆర్ ఈవెన్ ద సైడ్ వేస్ డైరెక్షన్ ఆల్సో. ఇప్పుడు మీకు స్ట్రైట్ పడుకుంటే ఇట్స్ గుడ్ దెన్ యూ స్లీప్. చాలామందికి ఈవెన్ దే ఆర్ హ్యావింగ్ డిజీనెస్ అంత సర్వైకల్ డిస్క్ బల్జ్ హర్నియేషన్ ఉంటే దే ఫీల్ ద డిజీనెస్. సో దే ఆర్ హ్యావింగ్ హ్యాబిట్ ఆఫ్ స్లీపింగ్ ఎట్ సైడ్ కూడా మీకు ఒక షోల్డర్ సపోర్ట్ కావాలి వెన్ ఎవర్ యూ స్లీప్ ఎట్ సైడ్. సో అప్ రైటింగ్ ఒక షోల్డర్కి పుష్ చేస్తే ఇఫ్ యూ ఆర్ స్లీపింగ్ మళ్ళీ మీకు షోల్డర్ పెయిన్ వస్తుంది. So sleeping posture also matter when you're having a cervical spondylosis. రైట్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సర్వైకల్ స్పాండిలైటిస్ అంటే ఏంటి? అసలు ఎందుకు వస్తుంది? సో ఫిజియోథెరపీ ఎలా హెల్ప్ చేస్తుంది? Yes. ఏంటనే విషయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.